వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్లో ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది, ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇదైతే శారీ అనమాట. సో శారీలో ఇది పళ్ళు పాటు, మనం కొంగు అంటాం కదా అలా అనమాట. ఈ పళ్ళు పాటు బ్లౌజ్ పీస్లో మనకు క్రాస్ వచ్చిందనమాట. బ్లౌజ్ పీసు కట్లో మనము స్ట్రైట్గా కట్ చేసినా సరే ఇంకొక సైడ్ క్రాస్గా వచ్చింది. సో ఈ క్రాస్గా వచ్చిన బ్లౌజ్ పీస్ని మనం కట్ చేసిన లైనింగ్ పీస్ని ఎలా పెట్టి కట్ చేయాలనేది వీడియో. తర్వాత కొత్తగా ఈ బ్లౌజ్ లైనింగ్ పీస్తో కొలత బ్లౌజ్తో మనము మెజర్మెంట్స్ తీసుకుంటూ ఎలా లైనింగ్ పీస్ని కట్ చేయాలో ఈ వీడియో అనమాట. సో చూస్తున్నారు కదా, మనకు ఎండింగ్ పాయింట్ ఉన్నది మనకు ఎదురుగా వేసుకోవాలి, ఫోల్డింగ్ సైడ్ది మన సైడ్ వేసుకోవాలన్నమాట. సో కిందికి స్ట్రేట్గా ఇలా ఒక లైన్ ఇచ్చేసేయాలి స్కేల్ తోటి. సో స్కేల్ తోటి ఇలా లైన్ ఇచ్చేసిన తర్వాత మన కొలత బ్లౌజ్ నడుము సైడ్ ఇలా 4 ఫోల్డ్గా చేసి కరెక్ట్గా ఒక మార్క్ వేసుకోవాలి. కరెక్ట్గా ఒక మార్క్ వేసుకున్న తర్వాత సో చూడండి, మనకు 1 ఇంచ్కి ఇంకొక మార్క్ వేసుకోవాలన్నమాట. సో ఈ స్కేల్ పైన ఇంచెస్ ఉన్నాయి కాబట్టి నేను అలా చూపిస్తున్నాను. సో చూడండి, 2 ఇంచెస్కి ఇంకో మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1 ఇంచ్ ఏమో బ్యాక్ మనం టక్స్ పెట్టుకుంటాం కదా, దానికి ఈ 2 ఇంచెస్ ఏమో సైడ్ జాయింట్లకు. ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో కరెక్ట్ నిటారుగా స్కేల్ తోటి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. హైట్ చూసుకోవడానికి షోల్డర్ నుంచి నిటారుగా మిడిల్లో పట్టేసుకొని కిందికి ఇలా నిటారుగా చూసుకోవాలన్నమాట. కరెక్ట్ హైట్ ఇలా చూసుకొని యాజ్ ఇట్ ఈజ్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ నేను రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టాను. చూస్తున్నారు కదా, మనము ఎప్పుడైనా కొలత బ్లౌజ్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయో అర్థమవుతుంది. చూస్తారా, ఇలా గల్లా హైట్ అనేది కరెక్ట్ కొలుచుకున్నాను. నేను ఎందుకు లోపలికి మార్క్ వేసానంటే ఈ కస్టమర్ కొద్దిగా గల్లా ఎక్కువ లోతు అంటే డీప్ చేయమన్నారు కాబట్టి నేను అలా కరెక్ట్ కొద్దిగా 1/2 ఇంచ్ లోపలికి మార్క్ వేసుకున్నాను. షోల్డర్ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఇలా మార్క్ వేసుకొని 1/2 ఇంచ్ ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట కుట్ల కోసం. వీటన్నింటినీ కలుపుకుంటూ స్కేల్ తోటి ఇలా అయితే మార్కింగ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ వేసుకొని కుట్ల కోసం కూడా నేను మార్క్ని మీకు చూపిస్తున్నాను. చూడండి, కుట్ల మార్కింగ్ కూడా చూపిస్తున్నాను, ఎక్స్ట్రా కుట్ల మార్కింగ్. సో ఈ గల్లా డీప్ తీసుకున్న తర్వాత దీన్ని కూడా నేను ఇలా కరెక్ట్ నీట్గా ఇలా మార్కింగ్ వేస్తున్నాను. డాట్స్ అయితే పెడుతున్నాను. ఎందుకు డాట్స్ పెడుతున్నాను అంటే గల్లా కొంచెం రౌండ్గా రావడానికి అందరికీ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా డీప్ తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా సూపర్గా వస్తుంది. ఇలా తీసుకోవాలన్నమాట. సో మనకు చేతిది డౌన్ అనమాట, చంక డౌన్ సైడ్ జాయింట్లో ఇలా కింది నుంచి పట్టేసుకొని చేతి డౌన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. సో మనకు చేతి చంక డౌన్ అనేది మీకు టేప్ సహాయంతో చూపిస్తాను. ఇలా ఒకటి తీసుకోవచ్చు. సో కర్వ్ స్కేల్ తోటి ఇలా కర్వ్ అయితే తింపేశాను. మనకు 1.5 ఇంచ్ ఖచ్చితంగా వస్తుందన్నమాట కర్వ్ స్కేల్ తోటి. ఎందుకు ఇలా రాలేదు 1 ఇంచ్ వచ్చింది అని అనుకుంటున్నారా? సో నేను షోల్డర్ నుంచి కిందికి 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటానన్నమాట. ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటే ఈ పాయింట్ నుంచి చూసుకుంటే మనకు ఖచ్చితంగా 1.5 వస్తుంది. చూస్తున్నారు కదా, 1.5 వచ్చేసింది. 1.5 తీసుకోవాలని ఏం లేదు. మన కస్టమర్స్ వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి వాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటే, లావుగా ఉంటే, వాళ్ళకి చెస్ట్ ప్లేస్లో హ్యాండ్ ప్లేస్లో ఎక్కువ లావుగా సన్నంగా ఉంటుందన్నమాట. వాళ్ళని బట్టి మనము చంక రౌండ్లో 1.5 ఇంచు 1 ఇంచు అలా తీసుకోవాలన్నమాట. సో చూడండి, గల్ల రౌండ్ అనేది కర్వ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది తింపేశాను. సో ఇలా రౌండ్ తింపేశాక చేతి రౌండ్ చూస్తున్నాను. చూడండి, పైన 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చూసుకొని మార్క్ వేసుకోండి. సో ఈ మార్క్ మనకు
టేప్ సహాయంతో నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత వచ్చిందో. 1 ఇంచు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చేతికి రౌండ్ పెట్టి చూస్తున్నాను, కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చిందనమాట. సో మనము మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. టేప్ సహాయంతో చంక రౌండ్ అనేది ఇలా మంచిగా పట్టుకోవాలా, ఇలా మంచిగా పట్టుకొని చూడాలన్నమాట. సో చూడండి 8 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ పెట్టి చూస్తాను, ఇలా 8 ఇంచెస్. దీంట్లో ఏం మిస్టేక్ ఉందంటే మనకు చంక డౌన్ అనమాట. ఈ చంక డౌన్ మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందికి చేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది, 8 ఇంచెస్ వస్తుంది. సో చంక డౌన్ అనేది 5 తీసుకున్నాను కదా, సో 5:30 తీసుకుంటున్నాను చంక డౌను. 5:30 తీసుకొని స్కేల్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ వేస్తున్నాను చూడండి. కొద్దిగా డౌన్ అనేది కిందికి తీసుకుంటున్నాను, క్రాస్ వచ్చింది ఆ మార్కింగ్ అనేది. సో నీట్గా మళ్ళీ స్ట్రేట్గా చేస్తున్నాను చూడండి. ఇలా స్ట్రేట్గా మార్క్ అనేది వేసుకోండి. స్ట్రేట్గా మార్క్ వేసుకున్న తర్వాత ఈ చంక కర్వ్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ అనేది డ్రా చేసేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వస్తుంది మనకు. 5.5 కర్వ్ డౌన్, చేతి డౌన్ అనేది 5.5 తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ 8 అనేది ఇక్కడ వస్తుంది. సో మళ్ళీ నేను చేతితోటి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతితోటి కొలత బ్లౌజ్ తోటి తీసుకొని ఇక్కడ నుంచి మనము 1/2 ఇంచ్ ముందుకు పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ అయితే వేసుకోండి. ఇలా కరెక్ట్ మార్క్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా కుట్ల కోసం కూడా 2 ఇంచెస్ మార్క్ వేసేసి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. సో చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ అయితే చేశాను. మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే ఈజీగా ఈ బ్యాక్ పార్ట్ తోటే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఒకసారి మీరు చూసినా పర్వాలేదు, ఈజీగా నేర్చుకుంటారు. కిందికి మనము స్ట్రెయిట్గా ఉండడానికి కొద్దిగా తీసేసాం కదా 1/2 ఇంచ్, అది తీసేసి కట్ చేశాను. సో ఇప్పుడు గల్ల నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసేసుకొని ఇదే బ్యాక్ పార్ట్ని మనము ఈ బ్యాక్ పార్ట్ నుంచే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవచ్చు. సో నేను ఇప్పటివరకు కట్ చేసిన బ్లౌజ్లలో ఈ లైనింగ్ పీస్ అనేది ఈ రకంగా ఫోల్డ్ కాకుండా నేను చివరలు మనకు బ్యాక్ పార్ట్ కిందికి వచ్చే విధంగా కట్ చేస్తానన్నమాట. సో ఈ రకంగా కూడా కట్ చేశాను నేను చాలా బ్లౌజులు. కొందరు కిందికి పట్టి పెట్టమంటారు కదా, అదే పట్టి మలిచేస్తాను నేను. సో ఒక్కొక్కరు అలా మలిచేయడం ఇష్టం ఉండదు కాబట్టి కస్టమర్కి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు మనము పట్టి పెట్టడానికి ఈ రకంగా ఫోల్డ్ చేసి కటింగ్ అయితే చేశానన్నమాట. సో చూడండి ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి హైట్ అనేది చూపిస్తున్నాను మీకు. మనకు కిందికి పట్టి పెట్టడానికి హైట్ ఉంటుంది కాబట్టి 2 ఇంచెస్ కిందికి ఫోల్డ్ చేసి పెట్టేసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ లైనింగ్ పీస్ పైన ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలన్నమాట. క్రాస్గా పెట్టుకొని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనకు ముందుగా ఫ్రంట్ గల్లా ఎక్కడుందో అక్కడ మార్కింగ్ వేస్తూ ఫ్రంట్ గల్ల కరెక్ట్ ఎక్కడుందో అక్కడ మార్కింగ్ వేసి యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా టోటల్ మార్కింగ్ వేయాలన్నమాట. సో చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ ఈజీగా ఎలా ఉందో అలా మార్క్ వేసేసి ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇలా మార్కింగ్ వేసేసి ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాక చంక డౌన్ అనేది 1/2 ఇంచ్ లోతులకి కర్వ్ తీయాలి. అలాగే గల్ల పార్ట్లో కూడా ఇలా కర్వ్ అనేది కొద్దిగా లోతులకి కర్వ్ తింపేసేయాలి. ఇప్పుడు హుక్స్ పార్ట్ చూసుకోండి. కొలత బ్లౌజ్ నుంచి హుక్స్ పార్ట్ హైట్ అనేది చూసుకోవాలి. తర్వాత మిడిల్ టక్స్
మిడిల్ టక్స్ హైట్ అనేది చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, లాగద్దు, లాగకుండా మార్కింగ్ అనేది వేసుకోవాలి. సో లాగకుండా మార్కింగ్ వేసేసుకొని మనకు సైడ్ జాయింట్లో కూడా ఇలా 4th టక్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా గ్యాప్ వదిలేసుకొని యాజ్ ఇట్ ఈస్ కుట్ల ప్లేస్ వదిలేసి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట. సో చూడండి కర్వ్ అనేది ఎలా తింపాను. మిడిల్ టక్స్ కోసం కొద్దిగా లోతులకు తింపేసి 2.5 ఇంచ్ వదిలేసి ఇలా 1 ఇంచ్ 2 ఇంచెస్ టక్స్ కోసం వదిలేసి 2.5 ఇంచ్ హైట్ పెట్టుకున్నాను టక్స్కి. సో చూడండి ఈ కిందికి కూడా కర్వ్ నేను స్కేల్ తోటి చూపిస్తాను చూడండి. రౌండ్గా ఉండాలి ఈ కర్వ్ కూడా. సో రౌండ్గా ఉంటే మనకు షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఈ రౌండ్ కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని మనకు 4 టక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ 4 టక్స్లని మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. కొలత బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్లు అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ ఎండ్ అవుతుంది కదా, ఇక్కడ ఎండ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనము ఎక్స్ట్రా కుట్ల కోసం కొద్దిగా ఎక్కువ క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి చేతి కూడా ఇలా టక్స్ని వదిలేసి ఇక్కడ నుంచి మనము ఫ్రంట్ పీస్లో సైడ్కి ఎక్స్ట్రా కట్ చేయాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తేనే మనకు సైడ్ జాయింట్లు సరిపోతాయి. సో చూడండి టక్స్ అనేటివి ఎప్పుడైనా ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి. ఖచ్చితంగా అలా వస్తేనే మనకు టక్స్ అనేటివి కరెక్ట్గా కుదిరినట్టు. సో ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా కటింగ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేస్తున్నాను. సో దీంట్లో హ్యాండ్స్ అనేటివి చాలా ఈజీగా అతుకులు లేకుండా హ్యాండ్స్ అనేటివి ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. సో మనము ఈ లైనింగ్ పీస్ ఇలా అడ్డంగా పరుచుకుంటే హ్యాండ్స్లో అతుకులు అనేటివి రావు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కట్ చేశారు. సో ఇలా అడ్డంగా పరుచుకుంటే మనకు హ్యాండ్స్లో అసలు అతుకులు అనేటివి రావన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్గా మలిచేసుకొని కొలత బ్లౌజ్ ఇచ్చిన కొలత బ్లౌజ్ సహాయంతో ఇలా చూసుకోవాలన్నమాట. సో చూడండి ఇలా చూసుకొని కరెక్ట్గా మనకు ఈ లైనింగ్ పీస్ ఇచ్చింది కొలత బ్లౌజ్ వాళ్ళు హ్యాండ్ కొంచెం తక్కువ కట్ చేయమన్నారు కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసేసి కట్ చేశాను అనమాట. సో మార్క్ వేస్తున్నాను చూడండి. హ్యాండ్ మార్క్ స్టార్టింగ్లో ఇట్లా 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని తర్వాత కరువు తిప్పుకోవాలి. చాలా ఈజీగా అతుకులు లేకుండా హ్యాండ్ పీస్ అయితే కట్ చేశాను. సో హ్యాండ్ పీస్ కట్ చేసడం అయిపోయాక షేప్ బెల్ట్లో కూడా కట్ చేశాను చూడండి. మనకు బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది చూడండి, ఆ క్లాత్లో మనకు మంచిగా షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి. కిందికి మనకి ఎండింగ్ పాయింట్ పట్టీల కోసం వస్తుంది కాబట్టి కింది సైడ్ షేప్ బెల్ట్ కట్ చేయలేదు, కొంచెం పైన కట్ చేస్తున్నాను అనమాట. కింద మనకు పట్టీ బ్యాక్ పట్టీ కోసం కావాలి కదా. సో పైకి మార్కింగ్ వేసుకొని కరెక్ట్ కొలత బ్లౌజ్లో షేప్ బెల్ట్ హైట్, ఇక్కడ సైడ్ జాయింట్లో హైట్, ఫ్రంట్లో మనకు 3 ఇంచెస్ ఉంటుంది, సైడ్ జాయింట్లో 2 ఇంచెస్ ఉంటుందన్నమాట. వీటన్నిటిని మార్క్ వేసుకొని స్కేల్తో నిటారుగా ఇలా మార్కింగ్ వేస్తున్నాను చూస్తున్నారు కదా. సో పైన మాత్రం మనం స్ట్రైట్గా కట్ చేయలేము, స్ట్రైట్గా ఉండకూడదు, ఇలా ఉంటుందన్నమాట. కర్వ్ అనేది కొద్దిగా ఇలా ఉంటుంది. సో ఈజీగా షేప్ బెల్ట్లా మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా. చాలా ఈజీగా మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. సో 2 సైడ్స్ షేప్ బెల్ట్లో ఒకటి హుక్స్ పార్ట్ కాజా పార్ట్ ఉంటుంది కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఉంటుంది చాలామందికి. సో ఎక్కువ తక్కువ ఉండకూడదు, కొందరికి అలాగే సెట్ అవుతుంది కాబట్టి మనం వాళ్ళకి తగ్గట్టు కుట్టాలన్నమాట. సో కంప్లీట్ అయితే అయిపోయింది బ్లౌజ్ కటింగ్. చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే లైనింగ్ పీస్ కటింగ్ అనేది అయిపోయింది చూస్తున్నారు కదా. ఫ్రంట్ పీస్, షేప్ బెల్ట్లు, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్. ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూసిన వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. చాలా ఈజీగా ఈ లైనింగ్ పీస్ అయితే కట్ చేశాను.
లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ కట్ చేద్దాం. చూడండి, బ్లౌజ్ పీస్ని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా పర్చేసుకోండి. నేను బ్యాక్ సైడు ఈ చిన్న పట్టీ అనేది పెడుతున్నాను. చూడండి, చిన్న పట్టీ పెట్టేస్తున్నాను. ఈ పట్టీ ఉండే విధంగానే పెడుతున్నాను బ్యాక్ సైడ్. సో క్లాత్ అనేది క్రాస్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోండి. క్రాస్ అస్సలు అవ్వద్దు. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూడండి ఎంత క్రాస్ ఉంది, చూస్తున్నారు కదా. బ్లౌజ్ పీసు చాలా క్రాస్ ఉంది. నేను బ్యాక్ పార్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తున్నాను, ఇదే కలర్ వచ్చే విధంగా. సో ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ పార్ట్ సేమ్ రావాలి కాబట్టి అక్కడ గ్రీన్ కలర్ వస్తుంది, అక్కడ అతుకు పెట్టేస్తాను నేను ఎలాగో. సో ఒకటైతే మంచిగా రావాలి కాబట్టి ఇలా క్రాస్ పెట్టి కట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసి కట్ చేసుకోండి. హ్యాండ్స్కి అయితే పెద్ద బార్డర్ వస్తుంది. పెద్ద బార్డర్ వచ్చిన తర్వాత అతుకులు అనేటివి చాలానే పడుతున్నాయి హ్యాండ్స్కి. సో అతుకులు పడే విధంగా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసి చూడండి ఎలా క్రాస్ ఉంది చూడండి. ఈ పెద్ద బార్డర్ క్రాస్ అతుకు పెట్టేటప్పుడు కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అతుకు పెట్టేటప్పుడు మనము క్రాస్ క్లాత్ ఉంటే అతుకు పెట్టలేమన్నమాట. సో ఈ బార్డర్ ఇంతే వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి కూడా ఇంతే వస్తుంది. అతుకులు అయితే ఈ పింక్ కలర్ క్లాత్ నుంచి తీయాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ పింక్ కలర్ క్లాత్ నుంచి అతుకు అనేది ఇలా కట్ చేశాను. సో దీంట్లో మనకు చూస్తున్నారు కదా, ఇలా వైట్గా గ్రీన్గా శారీలో పీస్ అనేది వచ్చింది. ఇగో ఇప్పుడు చూడండి, ఈ క్రాస్గా ఉన్న క్లాత్ని నేను స్ట్రైట్గా కట్ చేస్తాను. సో అతుకులు కట్ చేసే ముందు అతుకులు కట్ చేశాను, ఒకటైతే వైట్ తీసేసాను కాబట్టి ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ ఇలా అడ్జస్ట్ చేసి వన్ సైడ్ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్లో ఈ వైట్గా వచ్చిన అతుకు ప్లేస్లో పింక్ కలర్ టోటల్ పింక్ వచ్చే విధంగా ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఎక్కువ అతుకు ఉంది కాబట్టి చూడండి ఇలా అయితే కట్ చేస్తున్నాను. ఈ ఎక్కువ సైజు అతుకు ఈ వైట్ తీసేస్తున్నాను. ఇక్కడ క్రాస్ ఉంది కాబట్టి దాన్ని స్ట్రైట్ చేసి ఈ వైట్ క్లాత్ తీసేసి కరెక్ట్గా ఇలా పిన్ పెట్టేసాను. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయిపోయిందండి, చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా బ్లౌజులు కట్ చేసిన తర్వాత ఇలా చుట్టేసుకొని ఒక దారంతో కట్టేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోకుండా నీట్గా ఒకే ప్లేస్లో ఉంటాయన్నమాట. కుట్టేటప్పుడు ఇబ్బంది అనిపించదు, మనకి వెతుక్కునే అవసరం ఉండకుండా ఇలా చుట్టేసుకొని ఏదైనా కట్ చేసిన దాంట్లో నుంచి ఒక ముక్క తీసి ఇలా కట్టేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.